ఆర్టీసీ పోలీస్ విజిలెన్స్ యంత్రాంగంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మరింత మెరుగ్గా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని వెంకయ్య చౌదరి చెప్పారు. శ్రీవారి భక్తులు సైతం టీటీడీ సలహాలు, సూచనలను పాటిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని అదనపు ఈవో కోరారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము, అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంథన్ చేశాము, దాని ద్వారా మనకి ఎక్కడా కూడా పిలిగ్రిమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ నిరంతరంగా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీని కూడా ఇన్వాల్వ్ చేయండి, బీసీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మన టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంతో పార్టిసిపేట్ చేయడం వల్ల మరింత క్లారిటీ వచ్చింది. ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులకు కూడా, టీటీడీ అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది. వాళ్ళు వచ్చే పిలిగ్రిమ్స్ టీటీడీ చెప్పే సలహాలను